అందరూ బాగుండాలని కోరుకుందాం. చిన్న చిన్న విషయాలు అవి ఎలా ప్రభావం చూపుతాయో చూద్దాం. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా అప్పులకి పక్కింటికి వెళుతూ ఉంటారు. ఒక మానుడు సోలుడు బియ్యం పట్టించుకోలేదనుకోండి, పట్టించుకుంటారు కదా, అలా పట్టించుకోలేదనుకోండి, ఈ లోపల కుదరలేదనుకోండి, పక్కింటికి వెళ్ళి ఒక అడ్డిడి బియ్యం ఇవ్వమ్మా, ఒక మానేడి బియ్యం ఇవ్వమ్మా, పట్టించుకోగానే ఇస్తాము. అట్లా అప్పు తెచ్చుకోవటం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం పల్లెటూళ్ళలో అంతే జరుగుతుంది. అంటే దూరాల నుంచి సరుకులు తెచ్చుకోవాలి. ఆ సరుకులు ఇంట్లో అయిపోయినాయి అనుకోండి, పక్కింటికో పొరుగింటికో వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. అవి తెచ్చుకోవటం ఇవ్వటం. అయితే కొంతమంది తీసుకెళ్ళిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వరు. ఇవ్వకపోయేటప్పటికి వీళ్ళు పోయి ఇచ్చిన వాళ్ళు అడిగితే మళ్ళీ గొడవలు, అవి పెద్ద పెద్ద తగాదలు, కొట్లాటల దాకా వెళ్ళే సమస్యలు కూడా ఉంటాయి వీటిల్లో. సామాన్యంగా పల్లెటూరులో ఇలాంటివన్నీ సహజంగా జరిగిపోయేటటువంటి విషయాలు. చాలా రోజులు మళ్ళీ పలుక్కోరు, ఆ తర్వాత మళ్ళీ మొదలవుతాయి. ఇలాంటివన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. నేను అంబాపురం అనే గ్రామంలో పల్నాడులో ట్యూషన్స్ చెప్తూ స్కూల్ చెప్తూ ఉండేదాన్ని. అలాంటప్పుడు మా ఇంటి దగ్గర అంజమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి వదినా కొంచెం నూనె ఇవ్వవా, వదినా కందిపప్పు ఇవ్వా, ఇలా అంటూ పట్టుకెళ్తూ ఉండేది. వెంటనే ఇచ్చేది కాదు. నేను అడిగేవాళ్ళు, అడిగితే కానీ అది మళ్ళీ ఇవ్వదు. సర్లే అని చెప్పని 1-2 సార్లు వదిలేసేదాన్ని. ఈమెను పొద్దుగూకులు ఎక్కడ అడుగుతాంలే అనేసి. అలా చేయటం మొదలెట్టినాక నేను కూడా ఇంక ఈవిడికి ఏమి ఇవ్వకూడదు, తీసుకుందే ఇవ్వదు, మనం పోయి అడుక్కోవాలి అనేసి ఇక ఇవ్వకూడదు అని అనుకున్నాం. ఒకరోజు వచ్చి ఒక చిన్న నేతి గిన్నె తెచ్చి, వదినా ఈ నేతి గిన్నెడు ఆవాలు ఇవ్వవా అంట వచ్చింది. వెంటనే నేనేం చేశాను, ఈమెకి ఇస్తే రావులే అనేసి, లేవండి మా ఇంట్లో అయిపోయినాయి అని చెప్పా. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. సరే ఆవిడ వెళ్ళిపోయింది. జరిగిపోయి 3-4 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఏం చేశాడు, పెన్ను పారేసుకుని వచ్చాడు. చిన్న క్లాస్ కుర్రాడే పెన్ను పారేసుకుని వచ్చాడు. నేను పెన్ను ఎదురా అని చెప్పంటే, నువ్వెప్పుడు ఇచ్చావు, నేను తీసుకుని 4 రోజులైంది, నాకు అయిపోయింది ఆ పెన్ను, నాకు కొత్త పెన్ను కావాలి అని మొదలెట్టాడు. అదేంట్రా మొన్నే కదా ఇచ్చాను, అబద్ధాలు చెబుతావా అని చెప్పని నేను కోపగించుకున్నా. అబద్ధం కాదమ్మా, నిజం, నువ్వే అబద్ధాలు చెబుతావు అన్నాడు. నేనెప్పుడు చెప్పానురా అని నేను. మొన్న చెప్పలేదేంటి, ఎవరితో? అంజమ్మ ఆంటీ వస్తే ఆవాలు అడిగితే లేవని చెప్పలేదా? మన ఇంట్లో ఆవాలు ఉన్నాయి, నాకు తెలుసు, ఉంచుకొని కూడా నువ్వు లేవని చెప్పావు, అబద్ధం కాదా అది అని నన్ను నిలదీశాడు. వారిని పిల్లల ముందు ఇట్లా మాట్లాడటం కూడా తప్పే కదా అనిపించిందనమాట. అది వాడి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడింది చూడండి. ఇలా ఉంటూ ఉంటాయి కొన్ని విషయాలు. అలాగే ఎక్కువగా తల్లిదండ్రులు పిల్లల ఎదుట గొడవ పడుతూ ఉంటారు. మా పక్కింట్లో ఉండేవాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళకి 2 మగపిల్లలు. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు కీచులాడుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకుంటూ కూడా ఉంటారు. అది అయిపోతుంది. పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఉంటారు. మర్నాడు చూస్తే అదేముండదు. ఏమే కాఫీ పెట్టావా అంటాడు ఆయన. తెస్తున్నాను ఉండండి అంటుంది ఆవిడ. అలా అంటే అవి సహజం అన్నమాట. కోపం వచ్చినప్పుడు అరుచుకుంటారు, మళ్ళీ అదంతా తగ్గిపోగానే మళ్ళీ యథాప్రకారం ఉండిపోతారు. అందుకే చాలా వరకు పల్లెటూళ్ళల్లో ఒక ముతక శాస్త్రం ఉంటుంది. అదేంటంటే భార్యాభర్తలు కోపతాపాలు సాయంత్రం వరకే, పొద్దుగూకితే అవన్నీ ఏమి ఉండవు అనేది ఒక ముతక సామెత. అట్లాగే భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అది పిల్లలు చూస్తూ ఉండేవారు. అట్లాంటప్పుడు పిల్లలు మా ఇంటికి వస్తూ, మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడతారంటీ అని చెప్పని ఉంటూ ఉండేవారు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మగపిల్లలు ఇద్దరు కదా, మగపిల్లలు ఎక్కువగా అట్లా చిన్న చిన్నటికి గొడవ పడుతుంటారు. ఆడపిల్లలు అయితేనేమో బొట్టు బిళ్ళలని, మరి గోళరంగని, తిలకం సీసాలని, జడపిన్నులని ఇటువంటి వాటికి గొడవ పడుతూ ఉంటారు. మగపిల్లలు అయితే పుస్తకాలకి, పెన్నులకి, పెన్సిళ్ళకి, వాచీలకి ఇలాంటి వాటికి గొడవ పడుతూ ఉంటారు. అలాగే ఈ పిల్లలిద్దరూ గొడవ పడుతున్నారు. గొడవ పడుతూ ఉండగా వాళ్ళమ్మ
మరి చిన్నాడు పెద్దాడిని తిడుతున్నాడు, ఎగబడుతున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి చిన్నాడిని, ఏరా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీదకెళ్ళి కొడతావా అన్నని, కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు అని చిన్నాడిని కొట్టబోతుంది. అప్పుడు చిన్నాడు అంటాడు కదా, ఏమ్మా నువ్వు నాన్న కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు ఇది గుర్తుండదా నీకు? పెద్దంతరం చిన్నంతరం అంటావు, నాన్నగారు నీకంటే పెద్ద ఆయన కదా, నువ్వు కూడా నాన్నగారి మీద ఎగబడుతూ ఉండవు కదా అని ఎదురు సమాధానం చెప్తాడు. వారిని చూసారా? ఇలాగే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల ముందు గొడవలు పెడితే పిల్లలకి అది లీనియన్స్గా తయారవుతుంది, లోకువైపోతారనమాట. చూడండి, అలా అందుకనే పిల్లల ముందు ఎప్పుడూ కూడా చిన్న చిన్న గొడవలైనా పడకూడదు. పడితే వాళ్ళు గ్రహించారంటే వాళ్ళ తప్పులకి ఇవి అడ్డం పెట్టుకుంటారు. ఇలాంటి విషయాల్ని చిన్న చిన్నవే ఈ సాధారణంగా ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటాయి, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, అది సర్దుకుంటాయి, అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒకరోజు టీవీ పెట్టుకుని మా పిల్లాడు చదువుకోకుండా టీవీనే చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు, ఏరా పాఠం వచ్చిందా? రాలేదు. మరి పాఠం చదువుకోకుండా టీవీ చూస్తావేంటి? పొద్దుగూకులు టీవీ చూస్తూ ఉంటే కళ్ళు పాడైపోతాయి కదా, నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా టీవీ చూడొద్దు పొద్దుగూకులని అని గదిమి వెళ్ళి పాఠం చదువుకో అని పంపించేశా. వాడు వెళ్ళిన కాసేపుడికి సీరియల్ వచ్చే టైము. మరి ఆడవాళ్ళు సీరియల్ చూస్తారు కదా, గబగబా టీవీ పెట్టి కూర్చున్నా. టీవీలో సీరియల్ చూస్తూ ఉన్నా. గబగబా వచ్చి, టీవీ చూస్తే కళ్ళు పోతాయి అన్నావుగా, మరి నీ కళ్ళు పోవా, నువ్వు చూస్తున్నావుగా అని చెప్పని నన్ను నిలదీశాడు. చూసారా, వాడు చదువుకోవడానికి అడ్డంకు పెట్టుకోవడానికి నన్ను టీవీ చూస్తానికి వేసేశాడు. వాళ్ళని ఎప్పుడైతే పిల్లల్ని మనము ఒక సాకుతోటి ఒక మాట అంటామో అది సాకుగా తీసుకుని వాళ్ళు చేసే తప్పుకి అడ్డంగా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ప్రభావాలు పిల్లల మీద చూపుతూ ఉంటాయి. ఒకసారి మా అబ్బాయి పెద్దాడయ్యాడు, సైకిల్ కొనుక్కున్నాడు. సైకిల్ తీసుకొచ్చి వెంటనే అక్కడ ఒక ప్లేస్లో పెడతాడు. అక్కడ కొంచెం చెట్టు నీడ ఉంటుంది. ఆ నీడ కదా కుక్కలు వచ్చి అక్కడ పడుకుంటూ ఉంటాయి. ఒక కుక్క ఒకరోజు అక్కడ పడుకుని ఉండగానే ఈ పిల్లాడు గబాక్కని, అది మధ్యాహ్నం టైము, ఆ సైకిల్ తోటి ఆ కుక్కని డాష్ ఇచ్చేశాడు. నిద్రపోతూ ఉందేమో కుక్క, కుయ్యో మొర్రో అనుకుంటూ అనుకుంటా అది పాపం ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను చూసి, ఏంట్రా నువ్వు, పాపం అది ఏం చేసింది నిన్ను? ఆ కుక్క అక్కడ పడుకుంటే చేయి అంటే అదే పోతుంది కదా, దాన్ని కొడతావా అని గదిమా. తర్వాత ఒక 4-5 రోజులు పోయినాక ఎక్కువగా మనం ఏం చేస్తామంటే పాత్రలన్నీ అయిపోయినాక తోముకోవటానికి ఒక తూములో పడేస్తాం ఖాళీ అయిన పాత్రలన్నీ. అట్లా కొంచెం సేపు అయినాక అవి ఇవి పెట్టుకుని తర్వాత తోముకొని కడుక్కుని ఇంట్లో పెట్టుకుంటాం. అలా అయిపోయిన పదార్థాలు అయిపోయినటువంటి సామానంతా బయట పెడతాం కదా, అడుగు పొడుగు కాస్తా కోస్తా ఉంటూ ఉంటాయి. అప్పుడు ఈ కుక్కలు ఏం చేస్తాయంటే మనం చూడకపోతే గబగబా వచ్చేసి అవన్నీ డొల్లిస్తూ వాటిల్లో ఉండే ఆ అడుగు పొడుగు పదార్థాన్ని తింటూ ఉంటాయి. అలా ఒక కుక్క అయితే తింటుంది, రెండో కుక్క వచ్చిందనుకోండి రెండు కొట్టుకుంటూ ఉంటాయి, ఆ పాత్రలన్నీ చల్లా చెదురు చేస్తూ ఉంటాయి. ఒక రోజున నేను అలాగే పెట్టేసి నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి 2 కుక్కలు ఆ పాత్రల మీద పడి కొట్టుకుంటూ ఉన్నాయి. ఇక అప్పుడు నాకు కోపం వచ్చేసి గబగబా ఒక కర్ర తీసుకొని ఆ కుక్కల్ని చెయ్యి అని కొట్టడం మొదలుపెట్టాను. వెంటనే మా వాడు అంతా చూస్తూ వచ్చి, ఏమ్మా ఎందుకు ఆ కుక్కలను కొడుతున్నావు, అవి నిన్నేం చేసినాయి, మరి ఆ కుక్కలను నువ్వెందుకు కొడుతున్నావు, మొన్న ఏదో చెప్పావు కదా జీవహింస మహాపాపం అది ఇది అని ఏమో క్లాస్ పీకావుగా, ఇప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు అనేసి నా క్లాస్ పీకటం మొదలుపెట్టాడు. మరి చూసారా, ఇలాంటి చిన్న చిన్నవి ఇంట్లో కామన్గా జరుగుతూ ఉంటాయి. వాటిని పిల్లలు చూశారు అంటే మాత్రం వాళ్ళు చేసే చిరు తప్పులకి, అవి కూడా పెద్ద పెద్ద తప్పులు కాదనుకోండి, వాటికి వీటిని అడ్డం పెట్టుకుంటారు. కొద్ది రోజులు పోయినాయి అనుకోండి, ఇవే పెరిగి పెద్ద యువతి. కాబట్టి మనం పిల్లలతో జాగ్రత్తగా మసులుకోవాలి.
వాళ్ళ జీవితానికి ఇవి కూడా కారణాలవుతాయి. కొన్ని కొన్ని సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మనం పిల్లల దగ్గర ఎంతసేపు కూడా ఎలాంటి సబ్బందులు ఉన్నా వాళ్ళ దగ్గర చూపించుకోకూడదు. ఏమంటారు? మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.